హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. ఆమె రేపు కాంగ్రెస్ లో చేరబోతున్నారు. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. మేయర్తో 10 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. ఆమె రేపు కాంగ్రెస్ లో చేరబోతున్నారు. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. మేయర్తో పాటు 10 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు. మేయర్ చేరికతో జీహెచ్ఎంసీ కౌన్సిల్లో కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య పెరగబోతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్. స్వామి, బీఆర్ఎస్ పార్టీకి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి భారీ షాక్ ఇచ్చారు. రేపు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మేయర్ విజయలక్ష్మితో పాటు దాదాపు 10 మంది కార్పొరేటర్లు హస్తంగుడికి చేరనున్నారు. సో కూకట్పల్లికి సంబంధించినటువంటి 2 కార్పొరేటర్లు, అదేవిధంగా సనత్ నగర్, సికింద్రాబాద్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, మొత్తం ఓవరాల్ గా 10 మంది కార్పొరేటర్లు మేయర్ విజయలక్ష్మితో పాటు చేరేటటువంటి అవకాశం ఉంది. సో గత కొంతకాలంగా ఆమె పార్టీకి కూడా దూరంగా ఉంటున్నారు. సో ఈ రోజు ఉదయం ఏదైతే కాంగ్రెస్ పెద్దలు కూడా ఏదైతే టీపీసీసీ పెద్దలు కూడా దీపా మున్షి, దాంతో పాటు రోహిన్ రెడ్డి, ఇతర నాయకులు కూడా విజయలక్ష్మితో సమావేశమయ్యారు. సో ఈ నేపథ్యంలో ఆమె నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పటికే ఆమె కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆమె మధ్యాహ్నం కూడా తన అత్యంత సన్నిహితమైనటువంటి అంశాలు కార్యకర్తలతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆ మెజార్టీ వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని కూడా ఒత్తిడి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆమె రేపు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో మేయర్ విజయలక్ష్మి చేరికతో ఒకసారిగా ఇటు జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో దాదాపు సంఖ్యాబలము మరింత పెరగనుందని చెప్పొచ్చు. ఇప్పటివరకు కాంగ్రెస్ సంబంధించినటువంటి జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో దాదాపు 11 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ప్రస్తుతానికి చేరికలతో ఇటు బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వారితో. సో ఇప్పుడు 10 మంది, దాంతో పాటు మేయర్ చేరికతో దాదాపు 21 మంది వరకు కాంగ్రెస్ సంఖ్యాబలం పెరగనున్నటువంటి. ఇప్పటికే జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాంతో పాటు మేయర్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి నేపథ్యంలో ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగ్గుతుందని చెప్పొచ్చు. ఏదైతే ముఖ్యంగా ఇటు ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా బ్యాక్ టు బ్యాక్ చేరికలతో ఇటు కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఈ నేపథ్యంలో ఇటు మేయర్ విజయలక్ష్మితో పాటు దాదాపు 10 మంది కార్పొరేటర్లు నగరంలో దాదాపు 4-5 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు చేరుతున్నటువంటి నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి అయితే గ్రేటర్ హైదరాబాద్ లో భారీ షాక్ తగలుందని చెప్పవచ్చు. రేపు సీఎం రేవంత్ రెడ్డి దీపావళి సమక్షంలో మేయర్ విజయలక్ష్మి కండువా కప్పుకోనున్నారు. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నుమాన్.